తోటికోడళ్ళు 4వ భాగం. క్రితం ఎపిసోడ్లో తనకు రావలసిన ఒక పెద్ద ఫుడ్ కాంట్రాక్ట్ చేజారిపోయిందని చికాకు పడుతూ తన ఫీలింగ్ని భర్తతో చెప్పుకుంది ప్రణవి. కాని ఆ ఫుడ్ కాంట్రాక్ట్ ఆమె చేయిజారి తను నిరంతరం ద్వేషించే తన తోడికోడలి చేతికి వెళ్ళిందని ఆమెకి అప్పటికి తెలీదు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఒక పెద్ద కంపెనీతో కాంట్రాక్ట్ రావడంతో చాలా ఆనందంగా ముఖర్జీ వచ్చి పరదేశీ పరిణీతలను తమ రెస్టారెంట్లో కలుసుకుని ఇలా అంటున్నాడు. కంగ్రాచులేషన్స్ పరిణితి మేడం, ఇది మన ఫుడ్ బిజినెస్కి చాలా పెద్ద సక్సెస్. మనం స్టార్ట్ చేసిన ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఒక సక్సెస్ రావడానికి మీ కుకింగ్ మ్యాజిక్కే కారణం. అలాంటిది ఆనందంగా ఉండాల్సిన మీలో 2 రోజులుగా చూస్తున్నా ఆ సంతోషం కనిపించడం లేదు. ఏమైనా ప్రాబ్లమా మేడం అని అడిగాడు. అప్పుడు పరదేశీ కలుగజేసుకుంటూ ఇలా బదిలిస్తున్నాడు. లేదు ముఖర్జీ సార్, అలా ఏమీ లేదు. పరిణతి పడిన కష్టానికి ఇంత మంచి గుర్తింపు రావడం, అలా వచ్చిన ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది. కానీ మా మనసులో ఉన్న ఆలోచన అది కాదు సార్. నిజానికి ఈ కాంట్రాక్ట్ మా ప్రణవికి వెళ్లాల్సి ఉందంట కదా. ఆఖరి నిమిషంలో వాళ్ళని కాదని మనకి ఇచ్చారని తెలిసింది. అందుకే ఈ విషయం ఆమెకి తెలిస్తే బాధపడుతుంది కదా అని మా పరిణతి ఆలోచన, మా అందరి ఆలోచన కూడా అని చెప్పడంతో ముఖర్జీ చిన్న నవ్వు నవ్వి ఇలా బదిలిస్తున్నాడు. ఓ లేదు పరదేశీ గారు, మీరు అలా ఎప్పుడూ అనుకోకండి. బంధుత్వం వేరు, వ్యాపారం వేరు. అయినా మీరు వినే ఉంటారు కదా, తినే ప్రతి గింజ మీద తినేవాడి పేరు ఉంటుందని. అలాగే మనం గడిపే ప్రతి క్షణం మీద మన పేరుంటుంది. ఆ క్షణాన్ని ఎంత విలువగా మార్చుకున్నాము అని అందరూ ఆలోచిస్తారు. కానీ దాన్ని ఎంత విలువైనదిగా ఖర్చు చేశాము అన్నదే మనకు ముఖ్యం. అంతేకాదు, మీ భార్య ఈ బిజినెస్ కోసం ఖర్చు చేసిన సమయానికి చాలా విలువ ఉంది. ఎలా అంటే అక్కడ ఆమె తను చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ చేశారు. ఆ పని వల్ల వచ్చిన ఫలితాన్ని ఎందరో కడుపు నిండా భోజనం చేసి ఆస్వాదించారు. కనుక మీరు ఇంకేమీ ఆలోచించకండి. బంధాల మధ్య సమయమే దూరాలని పెంచితే కనుక ఆ దూరాన్ని చెరిపేసే అవకాశం కూడా అదే సమయమే ఇస్తుంది అని చెప్పి వాళ్లలో ఉన్న అపరాధ భావనని తగ్గించాలని చూశాడు. సరిగ్గా ఈ సంభాషణ జరిగి 24 గంటలు గడవకముందే తన వ్యాపారాన్ని దెబ్బకొట్టింది. తనకి కాంపిటీషన్గా వచ్చింది తన తోటికోడలేనన్న విషయం ప్రణవికి తెలిసిపోయింది. ఆ వార్త తెలిసిన దగ్గర్నుండి ఆమె అగ్గిమీద గుగ్గిలమైపోయింది. అందుకే తన భర్త ప్రకాష్తో ఇలా అంటుంది. చూశారా, నేను చెప్తే విన్నారా? ఆ రోజు మరి ఇంట్లో వంట చేసిందనుకుంటే మీ బాస్ని బుట్టలో వేసుకుని ఇప్పుడు నాకు పోటీగా కావాలని ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టింది మీ వదినగారు. ఇప్పుడేమంటారు? ఇంకా ఆమె మీకు అమాయకురాల్లాగా ఆదర్శమూర్తిలాగా కనిపిస్తోందా అంది. అప్పుడు ప్రకాష్ ఇలా బదిలిస్తున్నాడు. చూడు ప్రణవి, నోటికొచ్చిందల్లా మాట్లాడకు. అయినా ఈ ప్రపంచంలో ఫుడ్ బిజినెస్ మీద పేటెంట్ నీకు ఒక్కదానికే లేదు కదా. అది ఎవరైనా చేయొచ్చు. మరి మా వదిన చేస్తే తప్పేముంది? వెనుకటికి నీలాంటిది ఆడలేక మధ్యలోడు అన్నదంట. వ్యాపారం అంటేనే నమ్మకం. అలాంటి నమ్మకాన్ని నీ క్లయింట్స్కి నువ్వు కలిగించలేకపోయావు. నీ చేతి నుండి కాంట్రాక్ట్ జారిపోయింది. మా వదిన ఆ భరోసానిచ్చింది, అందుకే కాంట్రాక్ట్ ఆమెకి వెళ్ళింది. ఇందులో నువ్వు గింజుకునేదేముంది? వ్యాపారం అన్నాక గెలుపోటములు లాభనష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. అలా అనుకుని చేయగలిగితే వ్యాపారం చేసుకో, లేదా మానేసి ఇంట్లో కూర్చో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓటమికి కారణాలు వెతుక్కో, బాగుపడతావు. కారకుల్ని వెతక్కు, మనశ్శాంతినే కోల్పోతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఏ విషయమైతే తోడికోడళ్ల మధ్య దూరం పెరిగిందని కాలం నిర్ణయించిందో అదే దూరం పరిణీత ప్రణవిల మధ్య పెరగసాగింది. ఆ క్రమంలోనే పరిణీత వ్యాపారం విస్తరిస్తూ తనే స్వయంగా వండవలసిన స్థాయి నుండి చక్కగా షెఫ్స్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఫుడ్ బిజినెస్ నడిపించే స్థాయికి ఎదిగింది. మరోవైపు తన సొంత తోటికోడలే తన ఎదుగుదలకి అడుగడుగునా అడ్డం పడుతుంది అనే కోపంతో ఈర్ష్యతో ప్రణవి రగిలిపోతుంది. సరిగ్గా అదే సమయానికి
పరిణీతకి ఒక పెద్ద ఈవెంట్కి సంబంధించిన ఫుడ్ కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది. ఆ విషయంగా పరిణీత బిజినెస్ పార్ట్నర్ ముఖర్జీ పరిణీతతో ఇలా చెప్తున్నాడు. చూడండి మేడం, మనకి ఈ కాంట్రాక్ట్ చాలా ప్రెస్టీజియస్. అంత పెద్ద స్టార్ హోటల్లో జరిగే ఆ ఫారెన్ డెలిగేట్స్ ఈవెంట్లో వాళ్ళకి ఫుడ్లో ఏ లోటు లేకుండా చూడడం అంటే అది మనకి చాలా పెద్ద హానర్. అంతేకాదు పెద్ద టాస్క్ కూడా. ఒకవేళ దీన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే మన ఫుడ్ బిజినెస్కి ఇదొక పెద్ద మైల్ స్టోన్ అవుతుంది. కనుక ఈ విషయం గురించి మీరు చాలా శ్రద్ధ పెట్టండి. దీనికోసం ఎలాంటి మెనూ తయారు చేస్తే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయగలమో బాగా ఆలోచించండి అని చెప్పడంతో పరిణీత ఇలా బదిలిస్తుంది. మీరు ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా ముఖర్జీ సార్? ఖచ్చితంగా మనం వాళ్ళందర్నీ మెప్పించే క్వాలిటీతో ఈ కాంట్రాక్ట్ని పూర్తి చేస్తాం. ఆ నమ్మకం నాకుంది అని చాలా ధీమా వ్యక్తం చేసింది. ఇక అనుకున్నట్టే ఆ ఫారెన్ డెలిగేట్స్ ఈవెంట్కి సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రణవి ఒకరోజు ఫోన్లో ఇలా మాట్లాడుతుంది. ఆ మాట్లాడేది కూడా పరిణీత దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ప్రణవి మనిషి, అతను పరిణీత ఫుడ్ బిజినెస్లో మాస్టర్ షెఫ్గా పనిచేస్తున్న విరాట్. వెరీ గుడ్ విరాట్. ఇంతకాలం నా తోటి కోడల్ని కోలుకోలేని దెబ్బ ఎలా కొట్టాలా అని ఆలోచిస్తున్న నాకు ఆ దేవుడు ఇంత మంచి అవకాశం ఇస్తాడనుకోలేదు. కనుక ఈ దెబ్బతో ఆ పరిణిత చాప్టర్ క్లోజ్ చేద్దాం. నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి పరిణిత వాళ్ళు ఎంతో ప్రెస్టీజియస్గా చేయాలనుకున్న ఆ ఈవెంట్ ఫుడ్ సప్లైని చెడగొట్టాలని విరాట్కి తన ప్లాన్ని చెప్పింది. అనుకున్న ప్రకారం ప్రణవి ఆ డెలిగేట్స్ ఈవెంట్లో పరిణీత అవమానాల పాలవ్వాలని విరాట్ చేత అన్ని ఐటమ్స్ని పాడు చేయించి ఆ ఈవెంట్కి పంపింది. ఫుడ్ మొత్తం అక్కడికి చేరుకోగానే విరాట్ ప్రణవికి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసినాక ప్రణవి ఇలా అనుకుంటుంది. ఏమే నా తోటి కోడలా, కూటికి గతిలేని దానివి నా గోల్కి అడ్డుపడ్డమే కాక నాకన్నా ముందు ప్లేస్లో నువ్వుంటావా? ఇవాళ్లతో నీ చరిత్ర ముగిసిపోతుంది అనుకుని తనలో తాను చాలా ఆనందపడుతుంది. ఇది ఇలా ఉంటే లంచ్ టైం అవడంతో అక్కడున్న వారందరూ భోజనాలు చేస్తున్న సమయంలో ముఖర్జీ కోపంగా డైనింగ్ హాల్ నుండి బయటకు వచ్చి పరిణీతకి ఫోన్ చేసి ఇలా అంటున్నాడు. కొంపలు అంటించేశావు కదమ్మా, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు అని అనేసరికి పరిణీతికి భయం, కంగారు మొదలయ్యాయి. వెంటనే ఇలా అంటుంది. ఏం జరిగింది సార్? ఏదైనా ప్రాబ్లమా అని అంత మెల్లిగా అడుగుతున్నావా? ముందు నువ్వు ఇక్కడికి రా, నీకే తెలుస్తుంది నువ్వేం చేశావో అని అనడంతో పరిణీత కంగారుగా ఒక ఆటో తీసుకుని ఆ ఈవెంట్ జరుగుతున్న చోటుకి బయలుదేరింది. మరోవైపు తను అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు ప్రణవి మేఘాలలో తేలిపోయేంత ఆనందంలో ఉంది. ఇలాంటి సమయంలో కష్టాన్ని నమ్ముకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న పరిణీత ఫుడ్ బిజినెస్ పరిస్థితి ఇక అంతేనా? తోటికోడళ్ల మధ్య కోరని దూరాన్ని కాలం పుట్టించింది. మరి ఆ దూరాన్ని తగ్గించే దారి ఏ దేవుడు చూపిస్తాడు అనేది మున్ముందు ఎపిసోడ్స్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.